హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శరణ్య. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈసారి అయితే సమ్మర్ అనేది చాలా ఎర్లీగా స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 10-11 వరకే ఎండలు అయితే విపరీతంగా మండిపోతున్నాయి. ఈ సమ్మర్లో అయితే మన స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, సన్ ట్యాన్ అనేది ఎక్కువగా పడుతుంది. సో ఈ సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ ఫేషియల్ అనేది మీకు చూపిస్తాను. ఇది నిజంగా అమేజింగ్ రిజల్ట్ అయితే ఇస్తుంది, ఇన్స్టెంట్ గ్లోయింగ్ అయితే ఇచ్చేస్తుంది. సో మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే హ్యాపీగా ఈ ఫేషియల్ అనేది చేసుకోవచ్చండి. మనం కనుక ఈ ఫ్రూట్ ఫేషియల్ అనేది పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే మనకు 1000 to 1500 వరకు ఈజీగా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇందులో చాలా కెమికల్స్ అనేది యాడ్ చేస్తారు. సో అది అయితే మన స్కిన్కి అంత మంచిదైతే కాదు. సో నేను చెప్పిన ఈ ఫ్రూట్ ఫేషియల్ అనేది మీరు ఒక్కసారి కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే ప్రతిసారి మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఈ ఫేషియల్ అనేది మీరే అప్లై చేసుకుంటారు. మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ఫ్రూట్ ఫేషియల్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇందులో స్టెప్స్ మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేస్తూ మీరు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇందులో మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అసలు అర్థం కాదు. ఓకేనా? లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా ఫ్రూట్ ఫేషియల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా? వీడియో కంటిన్యూ చేసే ముందు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రీసెంట్గా కాదు, ఒక 6 months 7 months బ్యాక్ అయితే మా అక్క నేను ఇదే ఫ్రూట్ ఫేషియల్ పార్లర్లో చేయించుకుందామని వెళ్ళిన తర్వాత వాళ్ళు బాగానే చేశారు, మసాజ్ చేశారు, అన్నీ బాగానే చేశారు, స్టీమింగ్ పెట్టారు, ఓకే అంతా బాగానే ఉంది. అందులో ఏ కెమికల్స్ అనేవి యాడ్ చేశారో ఏమో తెలీదు. మా స్కిన్ అయితే నిజంగా ఈ ప్లేస్లో అయితే మొత్తం పింపుల్స్ లాగా వచ్చేసినాయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అసలు గ్యాప్ లేకుండా మొత్తం ఇక్కడ పింపుల్స్ లాగా వచ్చేసినాయి. నేను ఈ కలర్లో ఉన్న అసలు అప్పుడైతే అందులో ఏ కెమికల్స్ అనేవి యాడ్ చేశారో ఏమో తెలీదు. సేమ్ మా అక్క కూడా ఉన్న కలర్లో కంటే కూడా చాలా బ్లాక్ అయిపోయింది. ఫేషియల్ ఎప్పుడు చేసినా సరే ఇన్స్టెంట్ గ్లోయింగ్ రాదు, ఒక 2-3 days అయిన తర్వాత గ్లోయింగ్ వస్తుంది అంటారు కదా. సో అలాగే వస్తుందేమో అనుకున్నాం. బట్ నిజంగా ఉన్నదానికంటే దిమ్మలకు కూడా ఫేషియల్ అనేది చేయించుకోవద్దని అప్పుడు నాకు నిజంగా అసలు నేనైతే పార్లర్కి వెళ్ళానని ఫిక్స్ అయిపోయాను. సో మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో కంటిన్యూ చేద్దాం. ఫ్రూట్ ఫేషియల్ కోసం నేను ఇక్కడైతే హాఫ్ బనానాని తీసుకున్నాను. కొన్ని బొప్పాస్కాయ ముక్కలు, పండిందైతే చాలా బాగుంటుంది. అండ్ కొన్ని ముక్కలు అయితే వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇలా 4-5 వరకు ఆరెంజెస్ తీసుకున్నాను. వాటర్ మిలన్లో వచ్చేసి సీడ్స్ అనేవి తీసేయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మీకు కావాలంటే కొన్ని ఆరెంజెస్ ఎక్కువ యాడ్ చేసుకొని వాటర్ మిలన్ ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయొద్దు. ఈ ఫ్రూట్స్ని వచ్చేసి ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 1 pinch పసుపునైతే యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులోకి కన్సిస్టెన్సీ బట్టి శనగపిండి అయితే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మన ఫేస్కి అప్లై చేసుకుంటే పట్టాలి కదా. ఇక్కడ నేను 2 tablespoons యాడ్ చేశాను. వీటన్నింటిని 1 నిమిషం పాటు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా మంచి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న ఎంటీ బౌల్ తీసుకొని ఇందులోకి 1 tablespoon వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకోండి. మీరు షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 tablespoon వరకు తేనెనైతే యాడ్ చేసుకోండి. ఇది తేనె పట్టు నుండి తీసిన తేనె అండి. మీ దగ్గర రెడీమేడ్ తేనె ఉన్నా అదైనా తీసుకోవచ్చు. వీటన్నింటినీ 1 నిమిషం పాటు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది కరగాలి. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్లో మనం యూజ్ చేసాం హనీ అండ్ షుగర్.
ఈ రెండింటిని 1 నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు షుగర్ బదులు షుగర్ పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను హనీ అయితే తేనె పట్టు నుండి తీసిన తేనెనైతే యాడ్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు ఇస్తే తెచ్చుకున్నాను. మనం ఇక్కడ యాడ్ చేసాం తేనెలో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన స్కిన్ గ్లోయింగ్కి, స్కిన్ ఫేర్గా ఉండడానికి, పిగ్మెంటేషన్, ట్యాన్ రిమూవ్ అవ్వడానికి తేనె అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్ అనేది మన స్కిన్ని వైటనింగ్గా చేయడానికి, గ్లోయింగ్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఒకసారి 2 మినిట్స్ వరకు అయితే మంచిగా మసాజ్లా చేసుకోవాలి. చాలా జెంటిల్గా చేసుకోవాలి, మరి హార్ష్గా చేసుకోవద్దు. 5 మినిట్స్ ఉంచి వాష్ చేసుకోవాలి. క్లెన్జింగ్ తర్వాత 5 మినిట్స్ ఉంచుకొని ఇలా చల్లటి వాటర్తో ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసుకున్న ప్యాక్ను వచ్చేసి మన ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ వచ్చేసి మంచి స్మెల్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో అన్ని ఫ్రూట్సే యాడ్ చేసాం, ఎటువంటి కెమికల్స్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చండి. చిన్న పిల్లలకు కూడా వేయచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ సమ్మర్ సీజన్లో అయితే సన్ వల్ల సన్ ట్యాన్ అనేది ఎక్కువైపోతుంది, స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది, బ్లాక్ అవుతుంది కదా. సో ఒక్కసారి ఈ ప్యాక్ అనేది మీరు వేసుకొని చూడండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇందులో ఏ కెమికల్స్ యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా ఏ భయం లేకుండా వేసుకోవచ్చు. నెక్ కూడా అప్లై చేసుకోండి. మన నెక్ అనేది చాలా డార్క్ ఉన్నా సరే ఈ ప్యాక్ ఒక్కటి అప్లై చేసుకుంటే మంచి వైట్ కలర్లోకి అవుతుంది. సో ఎప్పుడైనా సరే ప్యాక్ ఏదైనా పైకనే అప్లై చేసుకోవాలి, కిందికి అనేది అప్లై చేసుకోవద్దు. అలా చేస్తే మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది. సో ఇక్కడ నోస్ దగ్గర, చీక్స్ దగ్గర మంచిగా అప్లై చేసుకోండి, మంచి మసాజ్లా చేసుకోండి. 5 మినిట్స్ ఉంచేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది ఆరిన తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా ఫుల్ బాడీకైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇలా మంచిగా మసాజ్లా చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది ఆరడానికి 15 to 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత చల్లని నీటితో ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. సోప్స్ కానీ ఫేస్ వాష్లు కానీ అస్సలు యూస్ చేయొద్దు. మంచిగా చల్లని వాటర్తో అయితే మీరు ఫేస్ అనేది వాష్ చేసుకోండి. నేను ఇప్పుడైతే చల్లగా ఉందండి, మంచిగా చల్లని వాటర్తో ఫేస్ వాష్ అనేది చేసుకున్నాను. మన స్కిన్ పైన సన్ వల్ల వచ్చిన సన్ ట్యాన్ కానీ, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ కానీ ఈ ఒక్క ఫేస్ ప్యాక్ అనేది అన్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఇది మీరు రెగ్యులర్గా అప్లై చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక్కసారి అప్లై చేసేసరికి నా స్కిన్ అనేది ఎంత ఫేర్గా, ఎంత గ్లోయింగ్గా, ఎంత నీట్గా ఉందో చూసారా. ఇది రెగ్యులర్గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా ఫేస్కి, నెక్కు, హ్యాండ్స్కి కూడా అప్లై చేశాను. రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మీకు నచ్చిన ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేసుకోండి. నేను ఇక్కడైతే నా ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. నిజంగా ఫ్రెండ్స్ మీరు నమ్మరు, ఈ ఫేషియల్ అనేది మనకు పార్లర్లో చేసిన ఫేషియల్ కంటే కూడా 1000 టైమ్స్ బెటర్ రిజల్ట్ అనేది ఇస్తుంది. మనం ఇందులో ఏ కెమికల్స్ అనేవి యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా ఏ భయం లేకుండా మంచిగా వేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంతటితో ఫేషియల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మీకు ఇన్స్టెంట్గానే గ్లోయింగ్ అనేది కనబడుతుంది. సో వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ముందు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.